నిమ్మకాయ పచ్చడి పెట్టుకోవాల్సినకి కావాల్సిన పదార్థాలు: 5 నిమ్మకాయలు, 3 చెంచాలు కారం, 3 చెంచాలు ఉప్పు, 2 చెంచాలు ఆవాలు, 3 చెంచాలు మెంతులు, నూనె పచ్చడికి సరిపోయినంత, పసుపు 1/2 టీ స్పూన్. ముందుగా నిమ్మకాయని ముక్కలుగా చేసుకుని కావాల్సిన ఉప్పు వేసి కలపాలి. తర్వాత పసుపు కూడా వేసి పైకి కలిపి 2 రోజులు మధ్యలో ఒకసారి కలుపుతూ ఉంటే దాంట్లోంచి రసం బయటపడుతుంది. ముక్కలు రసము 2 రోజులు ఎండలో పెట్టాలి. ఎండిపోయిన ముక్కల్ని, నిమ్మకాయ ముక్కలు తీసి ఆ ఊటలో కలుపుకోవాలి. ఆవాలు మెంతులు కలిపి ఈ విధంగా మెత్తటి పిండిలాగా తయారు. మనం పట్టుకున్న ఆవాలు, మెంతి పొడి కలిపి పక్కన పెట్టుకోవాలి. స్టవ్ మీద బాండి పెట్టి దాంట్లో ఒక గిన్నెడు నూనె పోసుకుని అది కాగనివ్వాలి. అది కొంచెం కాగి ఆవిర్లు వస్తూ ఉండగా స్టవ్ కట్టేసి గోరువెచ్చగా అయ్యే వరకు పక్కన పెట్టాలి. కొంచెం నూనె కొంచెం ఆవిరిని చల్లారాక అందులో ఇంగువ వేసుకోవాలి. ఇంగువ కొంచెం చిటపట్లాడాలి. ఇంగువ చల్లుకున్నాక అది చిటపట్లాడాలి. ఇంగువ వేసాక కలిపి తర్వాత కారం కూడా వేసి ఒకసారి కలపాలి. అందులోనే ఇందాక మనం కలిపెట్టుకున్న ముక్కలు కూడా వేసి ఉప్పు కరెక్ట్గా సరి చూసుకోవాలి. ఉప్పు కరెక్ట్గా ఉంటే పచ్చడి ఏమీ అవ్వదు. నిలవ ఉండడానికి ముఖ్యమైనది ఉప్పే. అందుకని ఉప్పు కరెక్ట్గా సరిపోయేటట్టుగా చూసుకోవాలి. నూనె అంతా కలిసేటట్టుగా కింద నుంచి పైకి కలుపుకోవాలి. పూర్తిగా చల్లారాక అప్పుడు జాడీలో పెట్టుకుని దాచుకుంటే ఏడాదైనా పచ్చడి ఏమీ అవ్వదు.